ఇండియాలోనే మొట్టమొదటి రైలు ప్రమాదం ట్రైన్ యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది. 110 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చూడొచ్చు మనము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తగిరి ఛానల్. ప్రస్తుతం మనము కడప జిల్లా ముద్దునూరు మండలం మంగపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అన్నమాట. భారతదేశంలోనే మొట్టమొదటి రైలు ప్రమాదం జరిగిన స్థలం ఇది. చాలామంది భారతీయులు, 10 మందికి పైగా యూరోపియన్లు మన భారతీయులని చనిపోయిన ప్లేస్ దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. ఈ ప్రమాదం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి మన ప్లేస్ని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే స్వతంత్రం రాకముందు ఇండియాలోనే మొట్టమొదటి ట్రైన్ యాక్సిడెంట్ చోటు చేసుకున్న ప్రదేశం అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నేను అన్నీ కూడా మీకు బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకొకటి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అందరికి కూడా ఏంటంటే, నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని మనము ఏదైనా కొత్త బండి కొన్నప్పుడు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నిమ్మకాయ పెట్టేసి మనం తొక్కిచ్చేసి బండి అనేది మనము నడుపుతాం అన్నమాట. శుభసూచకంగా దాన్ని అయితే మనం భావిస్తాం. సో ఆ సాంప్రదాయం ఎలా వచ్చింది? ఇప్పటికీ కూడా మనము నిమ్మకాయ పెట్టి తొక్కిచ్చి వెళ్ళిపోతున్నాం. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. వాళ్ళ కామెంట్ అనేది పిన్ చేసి పెడతాను. నెక్స్ట్ మనం వీడియో చేసినప్పుడు ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ పేరుని పరిచయం చేస్తూ ఇంకొక వీడియోలో వాళ్ళ పేరుని చెప్తాం అన్నమాట. ఇంకేమాత్రం మనము లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1902 సెప్టెంబర్ 12వ తారీఖున ఈ ప్రమాదం అయితే ఈ ప్రదేశంలో అనేది చోటు చేసుకుందన్నమాట. అప్పట్లో బ్రిటిషర్లు పాలించేవాళ్ళు కాబట్టి, బ్రిటిషర్లు అంటే యూరోపియన్స్, వీళ్ళు కూడా ప్రయాణం చేసేవాళ్ళు అన్నమాట. అప్పట్లో ట్రైన్ యాక్సిడెంట్ అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో జరిగింది ఈ ప్రదేశం అన్నమాట. మనకు చూసుకోవచ్చు, ఒక 6-7 మంత్స్ బ్యాక్, ఒక 6 నెలల క్రితము ఒడిశాలో కూడా ప్రమాదం చోటు చేసుకుంది. సో అలాంటి ప్రమాదం ఇండియాలో మొట్టమొదటిసారి చోటు చేసుకుంది ఇక్కడే. అందులో చాలామంది ఒక 100 మందికి పైగా భారతీయులు, 10 మందికి పైగా యూరోపియన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు అనేది చనిపోయారనమాట. వాళ్ళు చనిపోయేగానే వాళ్ళకి గుర్తుగా ఇక్కడ ఒక స్తూపం కూడా నిర్మించినారు. అది కూడా మనం వెళ్ళి చూపిద్దాము. అందులో మదర్ తెరెసా సెయింట్ ఆఫ్ లిమా అనే ఒక ఆవిడ, అప్పట్లో బెంగళూరుకి ఆవిడ ఒక సంస్థ అనేది నడిపేదన్నమాట, కార్పొరేట్ సంస్థ. ఆవిడ కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. ఆవిడ చనిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది 100 పాఠశాలలకు పైగా ఆవిడ పేరుతో ఇప్పటికీ నడుస్తున్నాయి, మదర్ తెరెసా అనే పేరుతో. సో మదర్ తెరెసా అంటే మీకు ఇంకొకలాగా అనుకోవచ్చు, ఆ మదర్ తెరెసా వేరు, ఈ మదర్ తెరెసా వేరు అనమాట. సో ఇంకా వీడియోలోకి కనుక మనం డీప్గా వెళ్ళినట్లయితే, 1902 సెప్టెంబర్ 12వ తారీఖున అప్పట్లో వర్షాలు అనేది ఎక్కువ వచ్చాయి. ఆ వర్షాలకి ఈ వంతెన అనేది ఎప్పుడో కూలిపోయింది అనమాట. అంటే నైట్ కావచ్చు, పగలు కావచ్చు, కూలిపోయింది వంతెన కూలిపోయిన తర్వాత అదే రూట్లో ఈ ట్రైన్ రావడంతో ఆల్రెడీ వంతెన పడిపోయింది కాబట్టి ట్రైన్ కూడా నీటిలో మునిగిపోవడము, ఇంకా ప్రాణాలు కోల్పోవడం చాలామంది జరిగిందనమాట. ఆవిడ పేరుతో ఇక్కడ పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియం అనేది నడుస్తుంది. చాలామంది కూడా ముందుకు వచ్చేసి ఆవిడ పేరుతో కూడా చాలా దాన ధర్మాలు చేస్తున్నారు. అన్నీ కూడా ఒకసారి మన స్కూల్ చూపిద్దాము. చనిపోయిన ప్రదేశము, పర్టికులర్గా ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా మనం చూపిద్దాము. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళేద్దాము, పదండి. ఇక్కడ చూడొచ్చు మనము, ఫస్ట్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా 12/9/1902 అంటే 12/9/1902 అనమాట. మన ఇండియాలోనే మొట్టమొదటి ట్రైన్ యాక్సిడెంట్ ఇక్కడ చూడొచ్చు. నేను చెప్పేదేం కాదు. ఇక్కడ చూడండి, మనకి మొత్తం కూడా ఇట్లా కానొస్తుంది. అప్పుడు బ్రిటిషర్లో చూడండి ఎలా ఉన్నారు బ్రిటిషర్స్. ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం ఇక్కడ ఇది ఉంది కదా,
దీన్ని కూడా మీకు చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ ఇప్పటికి కూడా ఉంది, ఈ బ్రిడ్జ్ ఇప్పటికి కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు ట్రైన్ యాక్సిడెంట్ అప్పుడు బోగీలు ఎలా పడ్డాయి అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ బోగీలు పడిపోయిందని కూడా. ఇదేంటంటే నెంబర్ 665 వంతెన అనేది కూలిపోయిందన్నమాట. అప్పట్లో ఇంత పరికరాలు లేవు కదా, ముందుగానే మనకు. ఇప్పుడు ఏంటంటే అన్నీ మెకానికల్ రోబోటిక్స్ కాబట్టి ఎక్కడ ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ముందే హింట్ ఇచ్చేస్తాయి. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా, ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి తెలియక ప్రాణ నష్టం అనేది జరిగింది. సో ఈ మదర్ తెరీసా అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడ పేరుతో ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తం మీద సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయన్నమాట. పాఠశాలలు, అనాథ పిల్లలకు కానివ్వండి, CSSIT అని చెప్పేసి ఉంటాయి కొన్ని, ఆ పేరు మీద కూడా ఇలా జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనము. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చనిపోయినారు కదా, వీళ్ళ చనిపోయిన వాళ్ళ అందరినీ కలిపేసి ఒక స్తూపంగా అక్కడనే నిర్మించినారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇంకా మనం ప్రతి ఒక్కదాన్ని ఇప్పుడైతే మనం ఏది మాట్లాడుకున్నామో దాన్ని ప్రతి ఒక్కటి మనము చూపించుకుంటూ మాట్లాడదాం, ఓకేనా? చలో, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఆ స్తూపం, బాగా చూడొచ్చు మనము. ఇదేంటంటే మన అదృష్టం ఏంటంటే ఈ వీడియో తీసేసరికి ఇది మునకలో ఉండేదన్నమాట. అంటే నీటి ప్రవాహంలో మొత్తం కూడా కనబడుకోకుండా ఉండేది. ఇప్పుడు ఈ నీటి ప్రవాహం అంతగా లేదు కాబట్టి ఇక్కడ స్తూపాన్ని చూడొచ్చు. మన దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం, మీకు అంతా కనబడాలి కాబట్టి నేను చూపిస్తున్నాను మీకు. చూడండి అక్కడ ఎలా ఉందో. సో ఎవరైతే చనిపోయారో మొత్తం అందరినీ కలిపేసి వాళ్ళ గుర్తుగా ఒక స్తూపాన్ని అనేది అక్కడ నిర్మించినారనమాట. దగ్గర పోయి ఎలా ఉందని కూడా మనం చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా ఏంటంటే చెరువు అనమాట. అక్కడ ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి, మీరు చూడండి. ఈ మునకలో ఉండేదన్నమాట. ఇంకా అప్పటి బ్రిడ్జి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాము, ఒకసారి చూడండి, ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మనము, ఇది మొత్తం మనకి మునకలో ఉంది అని చెప్పినాం కదా. ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా మట్టిగా ఉంది, మనకు కనపడలేదు కానీ. సో అలా గుర్తుగా అప్పట్లో ఇది అనేది మనకి రాసినారనమాట. ఇక్కడ మనం కనబడలేదు ఏందనేది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రాతలు అనేది కూడా ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా ఒకసారి ఎలాగుందో రాతలు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళ గుర్తుగా కట్టిందనమాట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కట్టడాలు ఎలా ఉన్నాయనేది మనం చూడొచ్చు. మనం చాలామంది ఇప్పుడు కూడా ఆ కట్టడాలు అలాగే ఉన్నాయి, అప్పట్లో వాళ్ళ కట్టడాలు అలా ఉన్నాయన్నమాట. మొత్తం కూడా ఈ ప్రదేశం మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ అనేది మనకి వాళ్ళ కాయాలని అంతటి కూడా ఇక్కడే మనకి సమాధి చేసి వాళ్ళ గుర్తుగా అనేది ఈ స్తూపాన్ని అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇంకా అక్కడ చూడొచ్చు, అక్కడ కనబడుతుంది కదా, సో అది బ్రిడ్జ్ అనమాట. సో ఆ బ్రిడ్జ్ మీదనే అప్పుడు రైళ్ళు అనేది పోతున్నాయి మనకు చెప్పాలంటే. సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి కూడా వెళ్ళిపోయి మనం చూద్దాం. ఇప్పుడు ఇది ఇప్పటిది కాదు, ఇది దాదాపు 121 సంవత్సరాల కిందట అనేది మనకి ఈ బ్రిడ్జ్ అనేది కూలిపోవడం జరిగింది. ఇప్పటిది కాదనమాట. 1902 అంటే ఇప్పుడు వేసుకున్నారంటే మీకు దాదాపు 121 సంవత్సరాలు అనేది అవుతుంది అనమాట, ఓకేనా? సో అక్కడికి పోయి బ్రిడ్జ్ చూద్దాము. ఇంకొకటి పాఠశాల ఉందని చెప్పినాం కదా ఇక్కడ దగ్గరలో, ఆ పాఠశాలను కూడా ఒకసారి మీకు చూపిస్తాను, ఓకేనా? ఇంతవరకు ఎవరైతే ఒకసారి లైక్ చేయలేదో లైక్ చేయండి. ఇంకొకటి నేను క్వశ్చన్ అడిగినా కదా, ఆ క్వశ్చన్కి మాత్రం ఎవరైతే తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్తారో నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరుని పరిచయం చేస్తా, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? సో బీ రెడీ. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ పేరు అనేది మన ఛానల్లో నేను మెన్షన్ చేస్తాను, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా బ్రిడ్జి ఎక్కడైతే మనకి అక్కడ అప్పుడు బండ్లు నడిచేవో ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళిపోదామా? చలో, ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్. సో అక్కడ ట్రైన్ పోతుంది కదా, ఇప్పుడు అక్కడ కనబడుతుంది ఆ ట్రైన్. ఆ ట్రైన్ పోయేది కొత్తదన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఆ దిమ్మెలు అన్నీ ఉన్నాయి కదా, ఆ దిమ్మెలు అనేది ఇక్కడే. ఇప్పుడు ఈ ప్లేస్ అయితే ఏది ఉందో, ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఉందో పాతది ఇదే అనమాట. పాతది ఇదే, అక్కడ పోయేది కొత్తదన్నమాట ట్రైను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్లా నేరుగా వచ్చి ఇట్లా ఈ గరనాలమ్మడి పోతుంది అనమాట. మీకు ఇంకొక ప్లేస్ చూపిస్తాను చెప్పినా కదా, యాక్సిడెంట్ అయిన ప్లేస్ కూడా ఇదే అనమాట. చాలా ప్లేస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా రండి ఒకసారి. లైవ్లో చూసినట్టు ఉంటుంది, మనం యాక్సిడెంట్ లైవ్లో చూసినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రైన్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో అప్పట్లో వేషధారణ ఎలా ఉండేది చూడండి ఒకసారి. వీళ్ళు బ్రిటిషర్లు గాడ్స్ అనమాట. చూడండి, ఫస్ట్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా 12/9/1902, బ్రిడ్జ్ నెంబర్ 665 అంటే ఇదే అనమాట. ఇక్కడ చూడండి. సో ఇది ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కింద ఇదే మీకు ఉంది. సో ఇక్కడ
చూడండి ఇక్కడ ఎలా పడిపోయిందో కూడా చూపెడుతున్నారు. ఇక్కడ బ్రిడ్జి చూడండి, ఇది రైలు విరిగిపోయి ఎట్లా పడింది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ కనబడే బ్రిడ్జి మనకి ఎక్కడుందంటే రండి చూపిస్తా. వచ్చేసినాము, ఇదిగోండి ఇదే అన్నమాట. చూడండి ఆడ కనబడే బ్రిడ్జి ఇదే అన్నమాట మనకు. చూడండి సేమ్ బ్రిడ్జ్ అనమాట. అప్పట్లో మళ్ళీ రెడీ చేసినారు, కొద్దిగా రెడీ చేసినారు అన్నమాట అప్పట్లో కూడా. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం యూజ్లో లేదు ఇది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉండే, అప్పట్లోనే బ్రిటిషర్ల కాలంలోనే చాలా స్ట్రాంగ్గా ఉండేది చెప్పాలంటే. మొత్తానికి ఇదన్నమాట మొత్తానికి ఇదన్నమాట బ్రిడ్జ్. అక్కడ మన ఫోటోలో చూసింది కూడా ఇదేనమాట. ఇక్కడ చూడవచ్చు ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. కింది చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఆ అవతలకి పోయొచ్చా నేను ఒకసారి. ఇప్పుడు మనము ఈడి వరకు ఎండింగ్ అయిందన్నమాట పాయింట్. రన్నింగ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే రన్నింగ్లో లేదు కదా, ఈడి వరకు ఎండింగ్ అయింది. మనం అవతల పోయి కూడా చూద్దాము ఏంటని చెప్పేసి. ఎందుకంటే ఏ ఒక్క చిన్న దాన్ని కూడా మనం ఎక్స్క్యూజ్ చేయొద్దు కాబట్టి ప్రతి ఒక్కటి చూపించాలి కాబట్టి మన అవతలకి అయితే పోదాం ఇప్పుడు రండి. రండి పోదాం. మన కెమెరామెన్ కూడా దిగాలి ఇప్పుడు, నాకు ఇచ్చేసి. దిగు. దూరాలా ఇటు దూరాలన్నా ఇటు దూరాలన్నా? అర్థం. వీడికి ఎండింగ్ అయింది. మామూలుగా చెప్పాలంటే బ్రిడ్జి ఇట్నే ఉన్నది అప్పుడు. ఇక్కడ చూడవచ్చు మనం, డ్రాని చూపిస్తా. చూడవచ్చు ఇదిగో చూడండి బాగా. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ కనపడుతున్నాయి ఆనవాళ్ళు. చూడండి బ్రిడ్జి అట్టే ఉన్నదన్నమాట. చూద్దాం ఇంకా కొంచెం కూడా చూద్దాం మనం. ఇదిగోండి కమ్మీలన్నీ కూడా చూడండి, సిమెంట్ దిమ్మెలు. బ్రిడ్జింగ్ అంతే అనమాట. ఇక్కడంతా కూడా మొత్తం ముళ్ళ కంపలు ఉన్నాయి. లోపల పోయేదానికి మీరు చూడొచ్చు అక్కడ ముందు పక్క ఇంకేం లేదు దారి. వీడికి ఎండింగ్ అనమాట, ఇంకేం లేదు. యాక్చువల్గా గరండాలు ఆడి వరకే వేసినాడు, ఇక్కడ ఏం లేదన్నమాట. మొత్తం ఎండింగు ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా. అప్పట్లో ఎంత బలంగా ఉండే అనే దానికి మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ రండి. ఓయమ్మ ఇక్కడ చూడండి. ఇది ఎంత బరువు ఉందంటే నాకు తెలిసి సుమారుగా ఒక 10 కేజీలు ఉంటుంది. దగ్గర 8 నుంచి 10 కేజీలు ఉంటుంది. అంత బలంగా ఉండేదన్నమాట అప్పుడు. సో ఇక్కడ ఉండేదన్నమాట బ్రిడ్జ్. ఇక్కడికైతే ఎండింగ్ అయిపోయింది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా బ్రిడ్జి ఇదన్నమాట. మీకు అంతా కూడా ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా నేను బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు వచ్చాం కదా ఉత్తలకి, మళ్ళీ ఉత్తలు దాటుకొని పోవాలా. గుండెకాయలు జల్లు ఉంటున్నాయి నాకైతే. ఒకసారి కిందికి చూడండి మీకు అర్థమవుతుంది. అసలు చూడండి మనం ఎంత ఎత్తులో ఉన్నామని మీకు అర్థమవుతుంది. గరండల పైన ఉన్నాం మనం. మా కడపలో గరండలు అంటారు, మీ పక్క ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి అబ్బో బ్యాలెన్స్తో పోవాలా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంకోటి మీకు ఒక ముఖ్యమైన విషయము ఏంటంటే, మేము సెర్చ్ చేసుకొని వెళ్తున్నాము. నా తరపు నుంచి ఎప్పటికీ కోరేది ఒకటే,
మీ ఎవరైనా కూడా వీడియో ఎవరైనా చూడొచ్చండి, మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఎక్కడైనా కూడా మీకు తెలిసిన ప్రదేశాలు ఉంటే కనుక మనము చూపించేది ఏంటంటే మన కంటెంటే హిస్టారికల్ ప్లేసెస్, టెంపుల్స్ కానివ్వండి, హిస్టారికల్ ప్లేసెస్ ఏదన్నా కూడా మనము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సో మీ ఊళ్ళో ఏదైనా ఉన్నా తప్పకుండా నాకు ఇన్ఫామ్ చేసినారంటే మీరు కామెంట్లో పెట్టినా కూడా అక్కడికి వచ్చేసి, ఎందుకంటే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మాకు వీడియో తీసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉంటే కనుక తప్పకుండా నా కామెంట్లో తెలియజేయండి. సో వచ్చేసి నేను అక్కడికి వచ్చేసి వీడియో తీసుకుంటాను అనమాట. సో ప్లీజ్ ఆ హెల్ప్ అయితే నాకు చేయండి, ఓకేనా? చలో సో ఎండింగ్ అయితే వచ్చేసినాం, ఆ పక్కకు పోయినా ఈ పక్కకు వచ్చేసినాం మనం అయితే, సరేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఏమైనా ఉంటే చూసేద్దాం. మనము ఆ స్కూల్ ఉందని చెప్పినాం కదా, ఒకసారి ఆ స్కూల్ని అయితే మనము వెళితే అది కూడా విజిట్ చేసి చూపిస్తాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సో ఆవిడ పేరుతో వచ్చేసి ఒక స్కూల్ అనేది ఇక్కడ ఈ ఊళ్ళో మంగపట్నం అనే ఊళ్ళో నడుపుతున్నారు అన్నాం కదా. సో అక్కడ చూసుకోవచ్చు మనకి చర్చి స్కూల్ అనమాట. ఇంకా దీన్ని డెవలప్ కూడా చేస్తున్నారు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు మనము. అది చూడండి, అక్కడ తెరీసా అని చెప్పేసి నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. తెరీసా అని కూడా కనపడుతుంది అక్కడ చూడండి. సో ఇంకా వర్క్ కూడా జరుగుతుంది అక్కడ. ఇంకా కూడా మొత్తం స్కూల్ ఇదన్నమాట, చర్చి ప్లస్ స్కూలు. ఇక్కడే చిన్నపిల్లలకి అంతా కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం అనమాట. అప్పుడు బ్రిటిష్ కాలంలో జరిగింది కాబట్టి మొత్తం అంతా కూడా ఇంగ్లీష్ మీడియంతో జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎక్కడో మారుమూల గ్రామం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, చుట్టుపక్కల ఏం కూడా లేదు. కానీ ఇక్కడ ఆవిడ పేరుతో దాదాపు 121 సంవత్సరాలు అవుతుంది ఆవిడ చనిపోయి కూడా. ఇప్పటికీ నడుస్తుందంటే చాలా గొప్ప విషయమే చెప్పాలంటే. అది ఇప్పటికి కూడా ఆవిడ పేరుతో సేవా కార్యక్రమాలు చాలా నడుస్తున్నాయి ప్రపంచం అంతటా కూడా, నాట్ ఓన్లీ ఇండియా. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు అదంతా కూడా, ఓకేనా? చూడండి ఒకసారి, ఓకేనా? సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్త వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ని, ప్లీజ్ నా కష్టాన్ని కనుక మీరు గుర్తించినట్టే ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను, ఓకేనా? సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్, లవ్ యూ, బాయ్.